అర్థం లేని హింసని ఎంత స్టైలిష్గా చూపెట్టినా అది ఒక అనర్థంలా కనబడుతుందే తప్ప అర్థవంతంగా మాత్రం అనిపించదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదిగో ఈ మార్కో మూవీనే. కోర్స్ ఈ మూవీ చాలా పెద్ద హిట్ అయి ఉండొచ్చు, కలెక్షన్ల వర్షం కురుస్తూ ఉండొచ్చు. బట్ సారీ, నాకు మాత్రం ఈ మూవీ అస్సలు నచ్చలేదు. ఒక తమ్ముడు లాంటి ఫ్రెండ్ని విలన్ను చంపేసినందుకు గాను పగతో రగిలిపోతున్న అన్నలాంటి ఫ్రెండ్ తన పగని ఎలా తీర్చుకున్నాడన్నదే క్లుప్తంగా ఈ మార్కో మూవీ యొక్క స్టోరీ. నేను ఈ మూవీని చూస్తున్నప్పుడు కొన్ని స్టైలిష్గా ఉండే యాక్షన్ ఎపిసోడ్స్, థంపింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ గెటప్లు సెటప్లు చూసి కొంచెం హై ఫీల్ అయిన మాట వాస్తవమే. కానీ ఆ రక్తపాతాన్ని చూస్తున్నప్పుడు మాత్రం అసలు ఇంత రక్తపాతాన్ని చూపించాల్సినంత అవసరం ఏమొచ్చేసిందో నాకైతే అర్థం కాలేదు. అవసరం కోసం ఒక మనిషిని మర్డర్ చేయాలనుకుంటే పెద్దగా హింసలు పెట్టకుండా సింపుల్గా చంపేసి చేతులు దులిపేసుకోవచ్చు. అలా కాకుండా క్రూరాతి క్రూరంగా మనుషుల్ని చంపుకుంటూ పోతున్నారు అంటే ఐదర్ వాడు పగతో రగిలిపోతున్న వాడైనా అయి ఉండాలి, లేదా పెద్ద సైకోగాడైనా అయి ఉండాలి. అయితే ఈ మూవీలో మాత్రం ఆ రెండిటికి పెద్దగా తేడాలు కనబడవు. అవసరం కోసం చంపినా, పగతో చంపినా, పని పట లేకుండా చంపినా క్రూరత్వం కనబడాల్సిందే, రక్తం ఏర్లై పారాల్సిందే అన్నట్టుగా ఉంటుంది ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ బిహేవ్ చేసే తీరు. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు, అంత రక్తపాతం చూపించారు కాబట్టే కదా నువ్వు ఇంతలా పాయింట్ గురించి మాట్లాడుతున్నావు, అదే సాదా సీదాగా మూవీని తీసుంటే ఈ మూవీ గురించి నువ్వు ఇంతలా మాట్లాడేవాడివి కాదు కదా అని. ఒక రకంగా ఆలోచిస్తే మీరు చెప్పింది కరెక్టే. అయితే మనం గుర్తుపెట్టుకునే ప్రతి విషయం మనకి నచ్చిందే అవ్వాలన్న రూల్ లేదు కదా. అలానే ఈ మూవీని కూడా నేను గుర్తుపెట్టుకుంటాను, కానీ అది మంచి ఉద్దేశంతోనైతే కాదు. యాక్టర్స్ ఎంత ఎఫర్ట్ పెట్టినా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఎంత బాగా కుదిరినా జీవం లేని కథని కొల్లబొడుస్తూ సినిమాని తీస్తే చూసి తట్టుకోవడమూ కష్టమే, ఈ మూవీ కోసం కష్టపడ్డ వాళ్ళని మెచ్చుకోవడం కూడా కష్టమే. ఇక నేను కూడా జీటీఏ ఆడినప్పుడు ఆ గేమ్లో ఉన్న జనాల్ని ఏ కారణం లేకుండా పిచ్చి పిచ్చిగా చంపేస్తూ ఉంటా కాబట్టి ఈ మూవీని తీసిన వాళ్ళ ఉద్దేశం కూడా అలాంటి ఎంటర్టైన్మెంట్ని ఇవ్వడమే. అయితే ఆ రకమైన ఎంటర్టైన్మెంట్ కోసం ఈ మూవీని చూడమని నేను మీకు రికమెండ్ చేయొచ్చు. కానీ అలా కాకుండా ఒక మంచి కథ, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్న యాక్షన్ మూవీగా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అని అడిగితే మాత్రం నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మూవీని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకేమైనా ఈ మూవీ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.